నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాసమ్ ఛానల్. నిన్న శుక్రవారం పూజకి మ్యాంగో రైసు రాగి పిండి వంటలు చేశానండి. మేము 15 మంది ఫ్రెండ్స్ ఉన్నాము. ఇలా ప్రతి శుక్రవారం ఒక్కొక్కరింట్లో ఇలా పూజ చేసుకుంటూ ఉంటాం. లలితా సహస్రనామాలు చదువుకుంటూ ఉంటాము. సో మ్యాంగో రైసు ఎలా చేయాలో చూద్దాం. రాగి పిండి వంటలు నా ఛానల్లోనే ఉంది, చూడండి. ఇక ఎక్కడ చూసినా ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి మ్యాంగో రైసు చేస్తుంటారు. అందరికీ కూడా ఇష్టమేనండి మామిడికాయ అన్నం అంటే. బాగా వేయించి ఇలా పెట్టుకోవాలి. 2 మామిడికాయలు తీసుకున్నాను, ఫ్రెష్గా చెట్లో నుంచి కోసుకొచ్చినవండి. ఏ మందులు కొట్టకుండా ఉండే కాయలు కాబట్టి ఈ పొట్టుతో పాటు నేను తురిమి పెట్టుకున్నానండి. నల్లగా ఉండేది కొద్దిగా తీసేసిందని. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని జీలకర్ర, మిరియాలు, మెంతులు కొద్దిగానండి, 1/2 స్పూన్ కన్నా తక్కువ వేసి వేయించుకుని పక్కన పెట్టుకుని పొడి చేసుకోవాలండి. అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత వేరుశనగ గింజలు వేయించుకోవాలి. వేరుశనగ గింజలు వేయించుకుని ఇది ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడే దాంతోపాటు కలిపామనుకోండి మనము మెత్తగా అయిపోతుంది. అన్నం కలిపేటప్పుడు అప్పుడు వేసి మనం కలుపుకున్నాం అనుకోండి లాస్ట్లో పప్పులు చాలా బాగుంటాయండి తినడానికి. వేరుశనగ గుళ్ళు అని కూడా అంటారు కొన్ని ఏరియాల్లో. వేరుశనగ గింజలు బాగా మంచి కలర్ వచ్చింది చూడండి. ఇలా మనం తీసి పక్కన పెట్టుకుని రైస్లో మనము అప్పుడు కలుపుకోవాలండి. అదే ప్యాన్లో ఆయిల్లోనే కొద్దిగా పచ్చనగపప్పు, మినప్పప్పు, ఆవాలు కొద్దిగా వేసుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొంచెం దంచి పెట్టుకున్నానండి. అల్లం కూడా వేస్తే కొంచెం బాగుంటుంది. ఇది బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగాలి. ఇది వేగిన తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు అండి, రుచికి సరిపడా ఉప్పు, మన క్వాంటిటీకి తగినట్టు మనము పచ్చిమిర్చి, ఉప్పు వేసుకోవాలి. రైసు మామిడికాయ తురుము పట్టి కొద్దిగా మనం కారం ఎక్కువ తక్కువ అలా వేసుకోవాలి. ఆల్రెడీ మనము తురిమి పెట్టుకున్నాం కదా మామిడికాయలు, దాన్ని దీనిలో వేసి వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలి. పసుపు వేసి వేయిస్తుంటే చూడడానికి ఎంత బాగుందో చూడండి. మనము ఆల్రెడీ జీలకర్ర, మిరియాలు, మెంతులు మనం వేయించి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా రోట్లో దంచి పొడి చేసి పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు కొంచెం లేతాకులు కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. ఆ వేడికే సరిపోతుంది. ఇలా బాగా వేయించుకోవాలి. కొద్దిగా ఎల్జీ ఇంగ వేసుకోవాలండి. ఇంగ వేస్తే రైస్కి బాగుంటుంది. ఆల్రెడీ మనం దంచి పెట్టుకున్నాం కదా జీలకర్ర, మిరియాలు, ఆ పౌడర్ కూడా కొద్దిగా వేసుకోవాలి. మెంతులు ఎక్కువ వేస్తే మరీ చేదొస్తుందండి, తక్కువగా వేసుకోవాలి. ఇలా బాగా వేయించి చూడండి, నూనె ఇలా పైకి వచ్చినట్టు ఉంటుంది చూడండి. అప్పుడు ఆపాలండి, ఎందుకంటే అప్పుడు కొంచెం బాగా వేగింది అని అర్థం. చెడకుండా ఉంటుంది. చాలా రోజులు ఉన్నా కూడా ఫ్రిడ్జ్లో పెడితే చెడదు. రైస్ కుక్కర్లో అన్నం పెట్టాము. రైసు అయిపోయింది చూడండి. ఈ మ్యాంగో రైస్కి, లెమన్ రైస్కి ఇలా రైస్ కుక్కర్లో అన్నం పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం పలపలా అనేసి బాగా వస్తుంది, మరీ ముద్దగా రాకుండా. ఈ అన్నము ఒక బేసిన్లోకి వేసుకుని బాగా చల్లారిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా మ్యాంగో పేస్టు, దాన్ని వేసుకుని కలుపుకోవాలి. దాన్ని వేసుకుని ఇలా కలిపి లాస్ట్లో ఇలా గింజలు వేసుకోవాలండి. ఇప్పుడే టేస్ట్ బాగుంటుంది తినడానికి.